నమస్తే శ్రీ సత్యాన్యూస్కు స్వాగతం. నా పేరు మోహన్. నర్సాపురం మాజీ ఎంపీ శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణరాజును పోలీస్ కస్టడీలో వేధించిన కేసులో కీలక నిందితుడైన సిఐడి విశ్రాంత అదనపు ఎస్పీ విజయపాల్ను పోలీసులు అరెస్టు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచేందుకు గుంటూరు తరలించారు. అంతకుముందు తాలూకా పోలీస్ స్టేషన్లో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఎస్పీ కార్యాలయం నుండి ప్రత్యేక భద్రతతో గుంటూరుకు తరలించారు. రఘురామకృష్ణరాజు కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టును విజయపాల్ ఆశ్రయించారు. సుప్రీంలో కేసు విచారణలో ఉండగా ఈ నెల 13న మొదటిసారి ఆయన్ను పోలీసులు విచారించారు. సరైన సమాధానాలు రాకపోవడంతో మరోసారి విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని నోటీసులు ఇచ్చి పంపారు. ఇంతలోనే విజయపాల్ బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఆ తర్వాత రోజే ఆయన్ను పోలీసులు విచారణకు పిలిచారు. సంచలన కేసు కావడంతో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో అనే విషయమై రోజంతా ఉత్కంఠం కొనసాగింది. ఉదయం 10:45 విజయపాల్ జిల్లా పోలీస్ కార్యాలయానికి వచ్చారు. విచారణ సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. పోలీస్ కార్యాలయం ప్రధాన ద్వారం నుంచి విచారణ చేపట్టే గెలాక్సీ కాంప్లెక్స్ వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలీస్ పహారాలో విజయపాల్ను ఒక గదిలో ఉంచారు. భోజనం అనంతరం కూడా మరో 2 గంటల పాటు అధికారులు ఆయన్ను విచారించలేదు. సాయంత్రం 4 గంటల నుంచి ఎస్పీ దామోదర్ ఏకబికిన 4 గంటల పాటు విజయపాల్ను సుదీర్ఘంగా విచారించారు. ఆయన నుంచి సమాధానాలు రాబట్టేందుకు ప్రయత్నించారు. అయినా ఎలాంటి ఫలితం లేకపోయింది. విజయపాల్ విచారణకు సహకరించడం లేదని, ఆయన్ను అరెస్టు చేస్తున్నట్లు రాత్రి 9 గంటల సమయంలో ఎస్పీ ప్రకటించారు. రాత్రి 9 గంటల సమయంలో అరెస్టు ప్రకటించడంతో ఉత్కంఠకు తెరపడింది. అనంతరం పటిష్ట పోలీస్ భద్రతా మధ్య తాలూకా స్టేషన్కి తరలించారు. పోలీస్ కస్టడీలో ఉన్న విశ్రాంత ఏఎస్పీకి వైద్య పరీక్షలు నిర్వహించి పోలీసులు భద్రత నడుమ గుంటూరుకు తరలించారు. ఎస్పీ దామోదర్తో పాటు దర్శి, ఒంగోలు డిఎస్పీలు బి లక్ష్మీనారాయణ, రాయపాటి శ్రీనివాసరావు విచారించారు. నా బట్ట ఫుల్ రాని మీరు వెళ్ళమన్నా మేము వెళ్ళిపోయారులే. ఎక్కడ అభివృద్ధి ఆగిందో అక్కడి నుంచే అభివృద్ధి పనులు ప్రారంభించామని ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు తెలిపారు.
కార్తీక మాసం సందర్భంగా కొత్తపట్నంలోని నల్లూరి గార్డెన్స్ కార్తీక వనభోజన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ నాగసత్యలత దంపతుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. అత్యధిక మెజార్టీతో తనను గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు మహిళలకు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. ప్రతి ఒక్కరిని తన కుటుంబ సభ్యునిగా భావిస్తానని, మీకు ఏ సమస్య వచ్చినా ఒక కుటుంబ సభ్యుడిగా తన దృష్టికి తీసుకురావాలని అన్నారు. ప్రతిరోజు మంచినీరు సరఫరా చేసే కార్యక్రమానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. సతీమణి నాగ సత్యలత ఆహ్వానం మేరకు కార్తీక వనభోజన కార్యక్రమానికి విచ్చేసిన మహిళలందరికీ ధన్యవాదాలు తెలిపారు. మహిళలు పెద్ద సంఖ్యలో కార్తీక వనభోజన కార్యక్రమంలో పాల్గొని ఆటపాటలతో అలరించారు. ఈ కార్యక్రమంలో దామచర్ల జనార్దన్ తల్లి రత్తమ్మ, కుమార్తెలు అనుషాలక్ష్మి, తనూజాలక్ష్మి, కమిషనర్ డాక్టర్ కోడూరు వెంకటేశ్వరరావు, టీడీపీ మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. సుట్టదాన్ని సేతి నగ్గి పెట్టేదాన్ని ఉంగరాల మెట్టదాన్ని దండాడేదాన్ని కాదు బాబో అలా సరుబైకు మీద రారు బాబా తండ్రి దండాడదాన్ని కాదు బాబా అలా సరుబైకు మీద రార బాబా గంగమ్మ గౌరమ్మ జల్లెడు పట్టారు బాగా జల్లెడు పట్టారు
రాజమండ్రి రాగమంజరి పేరు తలవనోళ్ళు నీరు మెసిరే కళాకారుల కాని మరి కచ్చగడి కలిపిన పూట నిండు రాత్రి ప్రతి ఇంట్లో మీ ఇంట్లో ఎవరైనా మీ వారు మాట వినరా చెయ్యొద్దండి, మాట వినని వాళ్ళు చెయ్యొద్దండి. మీరు కూడా ఎత్తారు మేడం చెయ్యి. మా ఇంట్లో మా ఆయన నా మాట వినడు అనేవాళ్ళు చెయ్యొద్దండి. ఇంట్లో ఆడవాళ్ళ మాటే చెల్లుతుంది ఖచ్చితంగా. ప్రతి ఆయన వాళ్ళ భార్య మాట వినాల్సిందే. ప్రతి స్త్రీ చెప్పారు ఈసారి నా తమ్ముడు జనార్దన్ గెలవాలి రావాలి అని గట్టిగా చెప్పండి. కాబట్టి ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు మన వైపే ఉన్నారు. సో ఇందాక నేను చెప్పిన సత్యం, ఎందుకంటే మన దామచర్ల అనీషా లక్ష్మి ఆమె ఫస్ట్ టైం రావటం నిజంగా చాలా కష్టపడింది. ఇందాక నేను చెప్పింది అది 50% దామచర్ల జనార్దన్ రావు గారి విజయానికి కూతుర్లు, 25% లక్ష్మీదేవి వారి అక్క మాధవీలత, మనందరం కూడా ఆయన సోదరులమే. సో మనం 25% నాకు సచ్చిలత డౌటే లేదు. ఆయన 100% ఎప్పుడు జనార్దనే డీజే. ఎవడైనా డీజేకి పోటీ రావాలంటే పొయ్యాల్సిందే. ఈ రోజే కాదు ఇక ముందు కూడా మేమందరం దామచర్ల జనార్దన్ రావు గారి వెంట ఏమంటాము, మేమందరం కూడా దామచర్ల కుటుంబ సభ్యులమే. ఎప్పుడు మన సోదరుడే జనార్దనుడు. మనం ప్రతి సంవత్సరం కూడా ఇలా అందరం కూడా కుటుంబ సభ్యులందరం కూడా కలుసుకోవటం, ఒక మంచి కార్యక్రమం వనభోజనాలు పెట్టుకోవటం, అందరం కూడా కలిసి భోజనం చేయటం ఒక మంచి సాంప్రదాయంగా మనందరం కూడా చేస్తూ ఉన్నాం. 5 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డాం. తర్వాత మన ప్రభుత్వం వచ్చింది. మన ప్రభుత్వంలో ఇంకా 5 నెలలు అయిపోయింది. ఇప్పుడే స్ట్రీమ్లైన్ అవుతూ ఉన్నాయి అన్నీ కూడా. అన్ని ఇబ్బందులు 5 సంవత్సరాలు ఫైనాన్షియల్గా ఎకానమీ అంతా కూడా దెబ్బతినిపోయింది. దాన్ని కూడా ఒకటి ఘాటు మీద పెట్టడం, మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా పూర్తిగా దాని మీద కసరత్తు చేయటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా మనం ఎక్కడైతే అభివృద్ధి ఆగిందో అక్కడి నుంచి 5 సంవత్సరాలు ఏడాగితే ఆగిందో అక్కడి నుంచి మళ్ళీ పూర్తి చేస్తాం. తప్పకుండా కూడా మన మీద నమ్మకంతో జిల్లాలో ఏ నియోజకవర్గంలో మెజార్టీని మీ అందరూ కూడా కలిసి ఇచ్చారు, దాన్ని నిలుపుకుంటాం. తప్పకుండా ఒంగోలు మళ్ళా మార్పు అనేది తీసుకొస్తాం. మన వాళ్ళు కూడా పార్టీలో ఎంతో కష్టపడి చేసిన వాళ్ళకు కూడా ఏదో చేయాలనేది మాత్రం తప్పకుండా దాని మీదే ఉన్నాం. నా దృష్టికి వచ్చినవి తప్పకుండా కూడా మీకు అన్ని విధాలుగా కూడా నా సహకారం ఎప్పుడు ఉంటుందని చెప్పి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి అందరి కుటుంబాలు సంతోషంగా ఉండాలనేది మన ఉద్దేశం. కాబట్టి నాకు చెప్పకపోయినా చిన్నవి చెప్పినా కూడా తప్పకుండా కూడా నా దృష్టి తీసుకోవాల్సింది. దాన్నైనా కూడా మనం కలిసి మీకు ఇబ్బంది లేకుండా చూసే బాధ్యతగా చేస్తామని చెప్పేసి కూడా నేను మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా కూడా మీ అందరూ కూడా వచ్చినందుకు మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్త్రీ పురుషులు సమానమైనటువంటి భావన బలపడుతూ ఉంది. కాబట్టి మహిళా శక్తి ఏంటో ఈరోజు మన భారతదేశం చూపిస్తూ ఉంది. మరి మీరందరూ కలిసి సరదాగా కాస్త మరి కార్తీక వనభోజనాలు, పవిత్ర మాసం కార్తీక మాసం, ఈ పవిత్ర కార్తీక మాసంలో మరి ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మిక చింతనతో మరి మన కుటుంబము మన సమాజం బాగుండాలని, మీరు చేస్తున్న ప్రార్థనలన్నీ ఫలించాలని, మీ కుటుంబంతో పాటు మన ఒంగోలు నియోజకవర్గం కూడా
మన దామచర్ల సార్ యొక్క మంచి హృదయంతో ఆయన అభివృద్ధి వైపు ఎప్పుడు కూడా ఫ్యామిలీని కూడా త్యాగం చేసి ఇక్కడ మరి అభివృద్ధి వైపు ఆయన వెళ్తున్నారు. కాబట్టి మన అందరి ఆశలు నెరవేరి మరి భవిష్యత్తు మరింత ముందుకు సాగాలని అందరికీ శుభాకాంక్షలు, కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నేను వాళ్ళిద్దరిని బాగుంది ఓటర్ల నమోదు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించడంతో పాటు ఫోటో ఓటర్ల జాబితాను ఎలాంటి ఫిర్యాదులకు తావు లేకుండా పక్కాగా రూపొందించడంలో సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి ఓటర్ల జాబితా పరిశీలకులు ఏ సూర్యకుమారి అన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఓటర్ల జాబితా పరిశీలకులు ఏ సూర్యకుమారి కలెక్టర్ తమీం అన్సారియాతో కలిసి ఎస్ఎస్ఆర్ 2025 ఓటర్ల జాబితా స్వచ్ఛీకరణపై ఈఆర్ఓలు నోడల్ అధికారులతో రాజకీయ పార్టీల నుంచి ప్రతినిధులతో సమావేశం నిర్వహించి సమీక్షించారు. జిల్లాలో జరుగుతున్న 2025 ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆయా అంశాలను అధికారులు వివరించారు. ఎన్నికల నిర్వహణకు ఓటర్ల జాబితా ఎంతో కీలకమైనదని, అటువంటి జాబితా రూపకల్పనలో ఎటువంటి తప్పులకు తావు లేకుండా స్వచ్ఛమైన ఓటర్ల జాబితాను రూపొందించేందుకు పగడ్బందీగా ఓటర్ల జాబితా పరిశీలన చేయాలని సూర్యకుమారి అన్నారు. జిల్లాలో ఒక పార్లమెంట్ నియోజకవర్గం, 8 అసెంబ్లీ నియోజకవర్గాలు, 8 మంది ఈఆర్ఓలు ఉన్నారని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో మార్కాపురం సబ్ కలెక్టర్ సహదీత్ వెంకట త్రివినాగ్, జిల్లా రెవెన్యూ అధికారి చినవోబులేసు, ఒంగోలు కనిగిరి ఆర్డీఓలు లక్ష్మీ ప్రసన్న, కేశవర్ధన్ రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు లోకేశ్వరరావు, వరకుమార్, వెంకట శివరామిరెడ్డి, ఎం వెంకట సత్యనారాయణ, ఏఈఆర్ఓలు, రాజకీయ పార్టీ ప్రతినిధులు దామరాజు క్రాంతికుమార్, రసూల్, బసినేపల్లి రాజశేఖర్, గుర్రం సత్యం, రఘురాం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్పెషల్ సమ్మరీ అంటే మనకి రొటీన్ అయిపోయింది. కాదను జనరల్ ఎలక్షన్ ముందు చేయకూడని కొన్ని పనులు ఉంటాయి. ఈ డెత్ ఓటర్స్ తీయొద్దని ప్రత్యేకంగా చెప్తారు. కాబట్టి మన డెత్ కానీ మైగ్రేటెడ్ ఓటర్స్ మీద కానీ సుమోటో అప్లికేషన్ ఇస్తారు తప్ప జనరల్ ఎలక్షన్ ముందు సంవత్సరం చేసే ఏదైతే సమ్మరీ ఉంటుందో వాటి జోలికి వెళ్ళాము. వేరే ఇప్పుడు వచ్చేటప్పటికి ఏంటంటే అలాంటి పనులని తరోగా చేసుకోవడానికి ఈ విషయం, లేకపోతే ముందే అయినప్పుడు మళ్ళీ ఇంకొకటి అవసరం లేదు ఇంత తొందరగా. కానీ ఇప్పుడు ఎందుకు పెట్టారు అని అంటే అప్పుడు కావాలని మిస్ చేసిన ఏవేవైతే పాయింట్స్ ఉంటాయో అవన్నీ చేసుకోవడం కోసం పెడతాము. దీనికి మీరు ఏజెన్సీని పెట్టకపోతే ఏమవుతుందంటే మీ తరఫున చాలా ముఖ్యమైన పాత్ర ఉంటుంది. మీరు ప్రొయాక్టివ్గా అలాంటి ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వడం కానీ మా బిఎల్లో ఎంక్వైరీకి వెళ్ళినప్పుడు మీ సమస్యలో చేయడం అనేది కొంచెం అందరికీ ట్రాన్స్పరెంట్గా తెలిసేటట్టు ఉంటుంది అన్నమాట. గ్రామ పెద్దలు ఉన్నా ఎంప్లాయీస్ ఉన్నా మీ తరఫున ఒక నామినీ అక్కడ ఉండడం అనేది ఇద్దరికి మంచిది. అలా మీరు అట్లీస్ట్ ఆనరీగా పెట్టగలిగినా ఎవరినో ఒకరిని అపాయింట్ చేసి మాకు ఆ మెంబర్స్ ఇవ్వగలిగితే బాగుంటుంది. నేను రేపొద్దున ఏదో వచ్చాను వెళ్ళాను చేశాను అనే అపోహ మీకు రాకూడదు. పని చేసామా లేదా అనేది మాకు కూడా కాన్ఫిడెంట్ ఉండాలి. ఇన్ని రిమూవ్ చేయాల్సింది కంప్లీట్ చేశాము, ఇన్ని యాడ్ చేయాల్సింది కంప్లీట్ చేశాము, అందరికీ తెలిసేలాగా కాన్ఫిడెంట్గా ట్రాన్స్పరెంట్గా చేశాము అనేది మాకు కూడా ఉండాలి. కాబట్టి పార్టీ పెద్దలందరికీ నేను రిక్వెస్ట్ చేసేదంటే ఒక ఏజెంట్ని ఆనరీ అన్నా ఒక పేరు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ ఎవరైతే మీ వాడు ఉన్నాడో ఆ ఊర్లో ఆ ఏజెంట్ ఒక ఊర్లకి ఒక్కరిని పెట్టలేకపోయినా ఇద్దరు ఊరిని పెట్టండి, ఆ బియ్యంలో షేర్ చేసుకుంటారు. వైపాలెం, దర్శి, ఎస్ఎం కార్డు, ఒంగోలు, కొండేపి, మార్కాపూర్, గిద్దలు, కనిగిరిమ. సో దీంట్లో సో అందరు కూడా మనకు ఈఆర్ఓస్ ఉన్నారు మ్యామ్. అపాయింట్ ఎక్కడ కూడా వేకెన్సీ అయినా అదేవిధంగా ఏఈఆర్ఓస్ కూడా అందరూ ఎక్కడ కూడా వేకెన్సీ అయితే లేదు మ్యామ్. ఇప్పుడు మనకి ఇక్కడ మనకు
ఎలక్షన్ కమిషన్ నుంచి ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం యాన్యువల్ సమ్మరీ రివిజన్స్ మనం స్టార్ట్ చేశాము విత్ January 1st, 2025 as the qualifying date. So August 20 నుంచి 18th October వరకు షెడ్యూల్ ప్రకారం యాక్టివిటీస్ అన్ని కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా 19th October నుంచి 28th October దాకా ప్రిపరేషన్ ఆఫ్ ఫార్మాట్ 1 to 8 అవి అన్ని కూడా చేసి 29th October డ్రాఫ్ట్ ఎలక్ట్రానిక్ రోల్ పబ్లిసైజ్ చేయడం జరిగింది. అబ్జెక్షన్స్ రిసీవ్ చేయడానికి. సో దీంట్లో స్పెషల్ క్యాంపెయిన్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది మ్యామ్. నవంబర్ మంత్ 9th and 10th, అదేవిధంగా 23rd, 24th. సో ఈ 4 days లో మనకి ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం స్పెషల్ క్యాంపెయిన్స్ కూడా చేయడం జరిగింది మ్యామ్. ఇప్పటిదాకా మనకు వచ్చిన క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్స్. ప్రభుత్వంలో జరిగే తప్పులను ఎత్తిచూపడం ప్రతిపక్ష ఎమ్మెల్యేగా బాధ్యత అని, అలా ఎత్తిచూపడం తప్పు ఎలా అవుతుందని ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. పెద్దారవీడి స్టేషన్లో ఎమ్మెల్యే చంద్రశేఖర్పై మరో కేసు నమోదు చేశారు. దీంతో ఎమ్మెల్యేకు 41A నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్పై 5 కేసులు నమోదై ఉన్నాయి. ఇలాంటి కేసులు పెట్టి ప్రభుత్వం ఏమి సాధిస్తుందని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేపై కేసులు పెట్టే సంఘటనలను ప్రజలు ఎలా హర్షిస్తారన్నారు. ఎన్ని కేసులు పెట్టినా అవినీతిని ఎండగట్టే విషయంలో వెనక్కి తగ్గేదే లేదన్నారు. మరొక కేసు తీసుకొని పెదారవీడు మండలం ఎస్ఐ గారు వచ్చారు. ఎలక్షన్ సమయంలో ఆ కేసును నమోదు చేసినట్టుగా దానికి సంబంధించిన 41A నోటీస్ ఇచ్చేసి వెళ్లారు. మొన్న ఒక 5 కేసులు, ఇదొక కేసు, 6వ కేసు. మళ్లీ దోర్నాల్ ఎస్ఐ గారు కూడా కాల్ చేశారు. వారు కూడా ఏదో 41A నోటీస్ పంపిస్తున్నానని చెప్పారు. వారికి నోటీస్ కోసం కూడా ఎదురు చూస్తా ఉన్నాను. 2 రోజుల క్రితం కూడా వీరందరూ కాల్స్ చేశారు. కాన్స్టిట్యున్సీకి వస్తే తీసుకొచ్చిస్తామని. ఇవాళ రావడం జరిగింది. వాళ్ళ నోటీసులు కూడా ఇచ్చారు. ఇది ఏ రకమైనటువంటి విధానం అని నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. ప్రభుత్వంలో జరిగేటటువంటి తప్పుల్ని ఎత్తి చూపటం అనేది ప్రజాస్వామ్యం యొక్క హక్కు. అది మా యొక్క బాధ్యత. ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలే బాధ్యత. మా బాధ్యత మేము చెయ్యకపోతే తప్పు అవుతుంది తప్ప చేస్తే తప్పెట్లవుతుంది. ఇదే నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను, తెలుగుదేశం పార్టీ తరఫున ఇంకొకరు, కాంగ్రెస్ తరఫున మరొకరు, బీఎస్పీ తరఫున మరొకరు అనేక మంది అభ్యర్థులుగా పోటీ చేశారు. మరి ఎవరికీ లేని విధంగా, ఎవరి మీద లేని విధంగా ఇన్ని కేసులు ఎందుకు పెడుతున్నట్టు? దీనివల్ల మీరు సాధించేదేంటి? ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యేని అపహాస్యం చేయడం మీ యొక్క సిద్ధాంతం, విధానమా? ఇది మీ హుందాతనమా? ఇది నిజంగా ప్రజలు హర్షించేటటువంటి విషయమా? ఒక్కసారి కూటమి ప్రభుత్వం గమనించుకోవాలి. గతంలో చెప్పిన విధంగా మరొకసారి మీకు ఎన్ని కేసులు పెట్టినా వెనకడుగు వేసేది లేదు అని మీకు తెలియపరుస్తూ, ఎన్ని కేసులు పెడతారో పెట్టండి. మీ తప్పుల్ని ఎండగడుతూనే ఉంటాం, ప్రశ్నిస్తూనే ఉంటాం. మీ ప్రభుత్వంలో ఈ నియోజకవర్గంలో మంచినీళ్లు సప్లై చేసేటటువంటి మీ తెలుగుదేశం అభ్యర్థి, మీ తెలుగుదేశం నాయకుడు ట్యాంకర్లో విషాన్ని కలిపారు. ఎన్ని కేసులు పెట్టారు? ఉచితంగా సప్లై చేసే మంచినీటి ట్యాంకర్లలో విషాన్ని కలిపితే ఎన్ని కేసులు పెట్టారు? ఎవరైతే ఉచితంగా వాటర్ సప్లై చేస్తున్నారో తన్ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో చిత్రహింసలు పెట్టి విపరీతంగా కొట్టారు. కొట్టించింది ఎవరు? ఏంటి అతను చేసిన పాపం? ఉచితంగా మంచినీళ్లు తోలడం పాపమా? మీ తెలుగుదేశం కార్యకర్త ఎన్టీ రామారావు గారి బొమ్మకు ఉరేసుకోవడానికి రోడ్డు మీదకు వచ్చి ఉరేసుకోబోయారు. ఎందుకు ఈ స్థితిలో ఉన్నారు? వీటన్నిటి కారణం అవుతున్నటువంటి వ్యక్తి మీద కేసులు పెడుతున్నారా? కేసులు కడుతున్నారా? ఇది ఒక్కసారి ప్రజలందరూ కూడా. దేశంలో సాంఘికంగా, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు స్కాలర్షిప్లు మంజూరు. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో గత 5 సంవత్సరాల్లో లబ్ధి పొందిన విద్యార్థులు మంజూరు కాబడిన నిధులు
వారికి ఉద్యోగ అవకాశాల కల్పన గురించి ప్రస్తుత పార్లమెంటు సమావేశాలలో ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యాశాఖ సహాయక మంత్రి డాక్టర్ సుకాంత మజుందార్ సమాధానమిచ్చారు. దేశంలో సాంఘికంగా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు పలు స్కాలర్షిప్ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందని కేంద్ర మంత్రి తెలిపారు. వారి అర్హత ప్రమాణాలు, ఆర్థిక సహాయం కల్పన, పునరుద్ధరణ అవసరాల గురించి అన్ని వివరాలు విద్యాసంస్థ వద్ద ఉన్నాయని అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఆదాయ పరిమితికి లోబడి ఆర్థిక సహాయం మంజూరు చేయడం జరుగుతుందని అన్నారు. చంద్రగిరి నియోజకవర్గం ఎర్రవారిపాలెం మండలానికి చెందిన 14 ఏళ్ల బాలికపై కొందరు దాడి చేసిన నేపథ్యంలో ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే వైసీపీ ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై ఫోక్సో కేసు పెట్టడంతో పాటు 11 సెక్షన్లలో కేసులు నమోదు చేయడం దుర్మార్గమని వైసీపీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త చుండూరి రవిబాబు అన్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించడం కూడా నేరమా అంటూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై అక్రమంగా కేసులు పెట్టడాన్ని రవిబాబు ఖండించారు. ఒంగోలు వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో లీగల్ సెల్ నాయకులు శ్రీనివాసరావు, ధర్నాసి హరిబాబులతో కలిసి రవిబాబు మాట్లాడారు. సమావేశంలో నగర పార్టీ అధ్యక్షులు కటారి శంకర్, సాంస్కృతిక విభాగం అధ్యక్షులు బొట్ల సుబ్బారావు, చావలి శివ, మీరావళి, భూమిరెడ్డి రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ప్రతిపక్షాలు నోరెత్తకూడదనే విధంగా ప్రభుత్వం పనితీరు ఉందని ఈ సందర్భంగా గమనించాలి. 20 రోజుల నాడు జరిగిన సంఘటనకి పరామర్శ కోసం వెళ్తే పరామర్శకు వెళ్ళిన వాళ్ళ మీద కూడా కేసులు పెట్టడం, ఈ చోద్యాన్ని ఇంతకుముందు ఎప్పుడు మనం చూసారు. ఈ చోద్యం ఈ పరిపాలనలోనే ఉందని మనం గమనించాలి. అంటే ఇక మీదట ఎవరిని పరామర్శించకూడదనా మీ ఉద్దేశం, లేకపోతే ప్రతిపక్షాలు పరామర్శించకూడదనా మీ ఉద్దేశం? బాలిక తండ్రి కంటే పెద్ద వయసు అయిన భాస్కర్ రెడ్డి, బాధ్యత గల ప్రజాప్రతినిధిగా వ్యవహరించిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఒక కుటుంబాన్ని, ఒక ఎస్సీ కుటుంబాన్ని అన్యాయం జరిగిందో వారికి అండగా ఉండాలి ఉద్దేశపూర్వకంగా వెళ్తే ప్రొవోకేట్ చేశారని చెప్పడం, వాళ్ళని రెచ్చగొట్టారంటే ఆ రకమైన సెక్షన్లు పెట్టి ఆయన ప్రతిష్టను దిగజార్చాలనుకుంటే సంఘటనలో జరిగితే నిజమైతే ప్రతిష్ట దిగజారుద్ది తప్ప ఇట్లాంటి తప్పుడు సెక్షన్లు పెట్టి నాయకులు ప్రతిష్ట దిగజార్చాలంటే అది దిగజారకపోగా మిమ్మల్ని ప్రభుత్వాన్ని అసహించుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తాం. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మన పార్లమెంట్ ఇన్ఛార్జి, ఒంగోలు పార్లమెంట్ ఇన్ఛార్జి శ్రీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి పైన చిత్తూరు జిల్లాలో ఒక ఫోక్సో కేసు మరియు ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం జరిగింది. చంద్రగిరి మండలం ఎర్రవారిపాలెం గ్రామానికి చెందిన ఒక దళిత మహిళ అమ్మాయి, 14 సంవత్సరాల అమ్మాయిని ఎవరో ఒకళ్ళు ఆ అమ్మాయిని తీసుకెళ్ళి బలవంతంగా రేప్ చేశారని, ఆ అమ్మాయిని గాయపరిచారని చెప్పని ఆ అమ్మాయి 2 రోజుల క్రితం కనపడకుండా పోయిందని చెప్పని వాళ్ళ నాన్నగారే స్వయాన బాలిక తండ్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. తర్వాత ఆ అమ్మాయి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత గౌరవనీయులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబానికి మనోధైర్యం చెప్పడం కోసం, అట్లాగే న్యాయ సహాయం ఏమైనా కావాలేమని చెప్పని, అట్లాగే వాళ్ళ కుటుంబానికి పార్టీ పరంగా అండగా ఉండటం కోసం అని చెప్పని పరామర్శకు వెళ్ళడం జరిగింది. దీన్ని ఆసరాగా తీసుకొని కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరు కూడా ఏ రాజకీయ నాయకులు కూడా ఎవరిని కలవడానికి లేదు, ఎవరికి మనోధైర్యం చెప్పడానికి లేదు, ఎవరికి న్యాయ సహాయం అందించడానికి లేదు అనే రీతిలో ఆయన మీద తప్పుడు ఆరోపణలతో కేసు పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ వచ్చిన చట్టాలు ఏదైతే కొత్త చట్టాలు వచ్చాయో, బిఎన్ఎస్ఎస్ చట్టాలు, దీంట్లో ఎక్కడ కూడా ఒక వ్యక్తిని పరామర్శించడానికి వెళ్ళలేదని ఏం లేదు. పరామర్శించడం అనేది నేరం కాదు ఈ చట్ట ప్రకారం కూడా. కానీ కక్షపూరితంగా, అతి దుర్మార్గంగా తప్పుడు కేసులు పెట్టి ఏదో ఒక రకంగా నాయకులను భయభ్రాంతులకు గురి చేయాలని చెప్పని చూస్తున్నారు. అట్లాగే బాధిత కుటుంబం ఏదైతే ఉందో ఆ బాలిక తండ్రిని అనేక రకాలుగా ప్రలోభాలకు గురి చేసి అతని ద్వారా మళ్ళా పోలీసులకి తప్పుడు ఫిర్యాదు అందజేసి ఇబ్బంది పెట్టాలని చెప్పని చూస్తున్నారు. చట్టంలో కూడా ఇప్పుడు రాజ్యాంగం మనకి ఇచ్చింది, ప్రతి ఒక్కరికి కూడా హక్కులు ఇచ్చింది. ఆ హక్కులను కాలరాస్తూ కూడా ఈరోజు ఈ కుటుంబ ప్రభుత్వం అనేది నడుస్తూ ఉంది. ఇది మంచి పద్ధతి కాదని
మేము లీగల్ సెల్ తరఫున చెబుతున్నాం. ఒక దళిత కుటుంబాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళని వాళ్ళ ద్వారా నాయకులపైన కేసులు పెట్టించడం అనేది మంచి సాంప్రదాయం కాదని చెప్పని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నియోజకవర్గానికి తండ్రి పాత్ర పోసినటువంటి చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఒక బాలికను పరామర్శించడానికి వెళ్ళినందుకు అతని మీద పెట్టిన అక్రమ కేసులు మీరు చూస్తున్నారు. ఒక బిడ్డ మనవరాల వయసు ఉన్నవారు ఆమెను అడ్డం పెట్టి ఉద్దేశపూర్వకంగా మరి ఎస్సీ ఎస్టీ అలాంగ్ విత్ ఫోక్సో యాక్ట్ అనేది చేయటం చాలా బాధాకరము. మనం అందరం కూడా కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్ కింద వర్క్ చేస్తున్నాం. మన కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్స్ ఏవైతే ఉన్నాయో భారత రాజ్యాంగంలో ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అని చెప్పున్నారు. చట్టానికి అనుగుణంగా మనం పనిచేయాలి, కానీ ఒకరికొక రూలు, అధికార పక్షంగా ఒక రూలు, ప్రతిపక్ష పక్షంగా ఒక రూలు ఒకటి ఉండకూడదు. మరి భాస్కర్ రెడ్డి గారికి జరిగిన అన్యాయాన్ని మేము వైసీపీ జిల్లా పార్టీ తరఫున మరియు లీగల్ సెల్ తరఫున దీన్ని ఖండిస్తున్నాము. ఇక ముందు కూడా సర్వీస్ ఓరియంటెడ్లో ఉండే పదవులు ఉన్నటువంటి భాస్కర్ రెడ్డి గారి మీద ఇటువంటి పెట్టడము, అక్రమైన కేసులు పెట్టడం చాలా బాధాకరము. దీన్ని మేము వైసీపీ లీగల్ సెల్ తరఫున ఖండిస్తున్నామండి. యువతకు ఉద్యోగాలు ఇప్పించి మంచి భవిష్యత్తు చూపించాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని, ఆ దిశగా జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగాలు అవకాశం కల్పించేందుకు మార్కాపురంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి తెలిపారు. మాగుంట కార్యాలయంలో ఎంపీ మీడియాతో మాట్లాడారు. ఎన్డీఏ కూటమి 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందని ఎంపీ అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, యువ నాయకులు నారా లోకేష్ సూచనల మేరకు మా తనయుడు రాఘవరెడ్డి ఈ జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. యువ నాయకులు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఉద్యోగ అవకాశాల కల్పనకు అనువైన పరిశ్రమలను రాష్ట్రంలో నెలకొల్పే దిశగా ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారని, దీనిలో భాగంగానే ఇటీవల విదేశాల్లో పర్యటించి పెద్ద సంస్థలు రాష్ట్రంలో నెలకొల్పేలా కృషి చేయడం జరిగిందని అన్నారు. నిరుద్యోగాన్ని పారద్రోలాలని, పరిశ్రమలు నెలకొల్పే విధంగా రాష్ట్రంలో వడివడిగా అడుగులు పడుతున్నాయని అన్నారు. మార్కాపురం పట్టణంలో ఈ నెల 28వ తేదీన ఏర్పాటు చేసే మెగా జాబ్ మేళాలో దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థలు 100 వరకు పాల్గొంటున్నాయని తెలిపారు. 5,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా జాబ్ మేళా చేపట్టడం జరిగిందని అన్నారు. మార్కాపురానికి ప్రముఖ కంపెనీలు వస్తున్నాయని తెలిపారు. నిరుద్యోగం అనేది భారతదేశంలో ఒక వ్యాధి లాంటిది అయిపోయింది. ఆ నిరుద్యోగానికి ఉద్యోగాలు ఇప్పించాలి, యువతకి భవిష్యత్తు చూపించాలి అనేది మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం. అది అదేవిధంగా ఈ ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా దాదాపు 20 లక్షల ఉద్యోగాలు అనేది కూడా ఏర్పరుస్తామని చెప్పిన తర్వాత మా యువ మంత్రి విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారు కూడా దీన్ని పర్యవేక్షిస్తూ రకరకాలుగా అన్ని విధాలుగా ఏ పరిశ్రమలు తీసుకొస్తే ఉద్యోగ అవకాశాలు ఉంటాయనే ఉద్దేశంతో దేశంలో నలుమూలల ఇండస్ట్రియలిస్ట్ని కూడా కలుసుకోవటం. ఈ మధ్య మంత్రివర్యులు లోకేష్ గారు అయితే అమెరికా పర్యటన కూడా సాగించి అక్కడి నుంచి కూడా ఉద్యోగ అవకాశాలు ఉన్న ఇండస్ట్రీలు కూడా తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో నలుమూలల్లో అన్ని దగ్గరలో కూడా ఈ పరిశ్రమలు కూడా స్థాపింపజేసి నిరుద్యోగం అనేది పారదోలాలనే ఉద్దేశంలో ఉన్న ఈ సమయంలో మా తనయులు మాగుంట రాఘవరెడ్డి గారికి పెద్దలు మన ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఇచ్చిన సూచనల మీదట మార్కాపురం పట్టణంలో ఒక పెద్ద మెగా జాబ్ మేళా అనేది కార్యక్రమాన్ని నవంబర్ 28వ తారీఖున ఏర్పరుస్తూ ఉన్నారు. అక్కడ ఈ మెగా జాబ్ మేళాలో దాదాపు 100 కంపెనీలు వాళ్ళు 5,000 ఉద్యోగాలు ఇవ్వాలనేది ఒక ప్రోగ్రాం కూడా పెట్టుకోవటం. అందులో ప్రముఖమైన కంపెనీలు కూడా టెక్ మహేంద్ర, టాటా, అమర్ రాజా బ్యాటరీస్, పేటిఎం, ఆరోబింద ఫార్మో, అదానీ విస్, డైకిన్, ఇసుజు, హీరో, బ్లూ స్టార్ ఇటువంటి కంపెనీలన్నీ కూడా మార్కాపురంకి వచ్చి అక్కడ ఈ వీళ్ళనందరినీ కూడా నిరుద్యోగులైన వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూలు తలపెట్టి ఆ రోజు సెలక్షన్ అనేది వాళ్ళకి ఆఫర్ లెటర్స్ కూడా ఇవ్వటం కూడా జరుగుతుంది. దాదాపు 5,000 ఉద్యోగాలు అనేది కూడా వారు 5,000 మంది వరకు కూడా ఎంపిక చేసి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో దేశంలో ఉన్న పలు కంపెనీలన్నీ కూడా మార్కాపురంకు రావటం అనేది ఒక సంతోషకరమైన విషయం. ఇది
దీనికి వెబ్సైట్ ఒకటి ఉంది, magunta.in అని. దాంట్లో అయితే అన్ని హెల్ప్ లైన్ నెంబర్లు ఉంటాయి, ఒక QR కోడ్ కూడా ఉంటుంది. కాబట్టి ఎటువంటి ప్రక్రియ చేయాలనేది ఈ కొత్తగా ఇప్పుడు మన యూత్ వారందరికీ కూడా వారికి తెలిసిందే. ఇవన్నీ కూడా డెఫినెట్గా మార్కాపురంకి అందరూ కూడా వస్తే ఇది సక్సెస్ అవుతుందనేది నాకు నమ్మకం ఉంది. ఇది మా తనయులు మాగుంట రాఘవరెడ్డి గారు ప్రత్యేక దృష్టితో కూడా చూస్తూ దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకొని షార్ప్ ఇండియా అనేది వారు ఈ ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. వారైతే వీటిలో కూడా చాలా అనుభవం ఉన్నది. ఈ కంపెనీలన్నీ కూడా తీసుకొచ్చి సెలక్షన్ చేసేది. ఇది అందరినీ కూడా నేను నిరుద్యోగుల్లో ఉన్న యువకులందరూ కూడా కోరుకునేది ఏమిటంటే, దయచేసి మార్కాపురం పట్టణంలో ఆ రోజు జరగబోతున్న మెగా జాబ్ మేళాలో పార్టిసిపేట్ చేయండి. ఈ అవకాశాన్ని వదులుకోకుండా మీరు ఆ అదృష్టాన్ని కూడా మీరు దక్కించుకుంటారని మాగుంట కుటుంబం తర్వాత నేను ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా కోరుకుంటున్నాను. యేసు ప్రభువు అనుసరించిన దయా కరుణను ప్రతి ఒక్కరూ అలవర్చుకుని యేసు ప్రభువు చూపిన మార్గాన్ని అనుసరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని జనసేన నాయకుడు రవిశంకర్ గ్రూప్ చైర్మన్ కంది రవిశంకర్ అన్నారు. దళిత హక్కుల పోరాట సంఘం ఆధ్వర్యంలో ట్రంక్ రోడ్డు చర్చి సెంటర్లోని మదర్ తెరీసా విగ్రహం వద్ద సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ కేక్ను రవిశంకర్ కట్ చేసి దైవజనులకు సంఘస్థులకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా పేదలకు దుప్పట్లు చీరలు పంపిణీ చేసి ప్రేమ విందు ఏర్పాటు చేశారు. ప్రతి ఏటా దళిత హక్కుల పోరాట సంఘం ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని, దీన్ని నిర్వహించిన నిర్వాహకులకు రవిశంకర్ అభినందనలు తెలిపారు. యేసు ప్రభు ద్వారా అందరికీ సేవ చేసే లక్షణం అలవర్చుకోవాలన్నారు. పేదలకు మంచి చేసే ఇలాంటి కార్యక్రమాలు ఇక ముందు కూడా చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో చప్పిడి రవిశంకర్, జనసేన నాయకులు జడ తిమోతి, కాకుమాను యేసు, పి యోహాన్, జై కుమార్, పాస్టర్ ధనరాజ్, సామేలు తదితరులు పాల్గొన్నారు. ఈ అందరూ సెమీ క్రిస్మస్ అనగానే ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్గా మేము కూడా వస్తామని మన ప్రోగ్రామ్కి అని చెప్పి ఎంతో ఆనందంగా పడ్డారు. రవిశంకర్ అనే వ్యక్తి చాలా కష్టపడి ఈ పోరాట సమితిని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈరోజు మంచి రోజు అండి. ఈరోజు అంబేద్కర్ గారు ఈరోజు చాలా హక్కుల గురించి ఈరోజు రాసిన ఫస్ట్ డే. అదే రోజున మనం ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అంబేద్కర్ గారు ప్రతి ఒక్కళ్ళకి మనకి హక్కు కల్పించడానికి మీ అందరికీ ఎంతో మంచి చేశారు. అన్ని మంచి జరుగుతున్నాయి కొన్ని కారణాలు. అవన్నిటికీ అదే రోజు మంచి రోజు గుర్తుపెట్టుకొని రవిశంకర్ గారు ముందు ఈరోజు కలిసి వచ్చింది కాబట్టి ఈరోజు మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. ఇలాంటి కార్యక్రమం అనేది పేదలకి ప్రతి ఒక్కరికి మంచి పని చేస్తున్నారు. అన్ని రకాల చిన్న పనులు కానీ పెద్ద పనులు కానీ దగ్గరుండి ఆనందంగా వాళ్ళ దగ్గరుండి వాళ్ళ కమిటీ మొత్తం ఆ కమిటీ చాలామంది ఉన్నారండి, చాలా పెద్దలు. వీళ్ళందరూ మంచి అభిప్రాయంగా సొంత వాళ్ళ ఆనందం కోరుతూ వాళ్ళకి మంచి జరగాలని చెప్పి ప్రతి ఒక్కరికి తను ముందుకు తీసుకొస్తున్నారు. ఇలాంటి కార్యక్రమం అనేది మనం ఎప్పుడూ ప్రతి ఒక్కళ్ళు సర్వీస్ అనేది చాలా మోటివ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. 10 మందికి సహాయం చేయడం అనేది, ఆ మోటివ్ని మనం నడిపించడం అనేది, అది ఆచరణ చేయడం అనేది సామాన్య విషయం కాదు. ఆ ఆచరణ చేయడం అనేది ఒక మనిషికి ఒక ఆలోచన విధానం ఉంటేనే చేయగలరు, కానీ అందరికీ చేయాలని చేయలేరండి. చాలామంది పెద్దలు ఉన్నారు, వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలమ్మా. మీ అందరి ఆశీర్వాదం ఉండాలి, అన్ని మంచి జరగాలి. మా పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఈరోజు చాలా మంచిగా ప్రతి ఒక్కరితో ఉంటున్నారు. అలాంటి మంచి టైంలో మనందరం మంచి జరగాలని చెప్పి ఆయన ద్వారా కూడా మనందరికి మంచి జరగాలని, ఏదో కార్యక్రమం జరగాలని చెప్పి నేను ఆ భగవంతుని కోరుకుంటూ ఆ పవన్ కళ్యాణ్ ఆ విజ్ఞప్తి చేసుకుంటున్నాను. వచ్చిన పెద్దలందరూ ఇంకొకసారి రవిశంకర్ గారిని వీళ్ళ కమిటీని వీళ్ళందరూ ఆశీర్వదించాలని చెప్పి నా కోరిక. ధన్యవాదాలు. శ్రీ కంది రవిశంకర్ అన్న గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. అదేవిధంగా వాక్య పరిచయం చేసిన జేఎంబి సంఘ పాస్టర్ డి ఆషిఫ్ పాల్ గారికి మా వందనాలు. ఇక్కడికి వచ్చిన మనతో పాటు పెద్దలు, రాజకీయ నాయకులందరికీ పేరున మా కృతజ్ఞతలు. మీ అందరికీ మా వందనాలు. ఈ చివరి ఘట్టంకి వచ్చేసాం.
అన్నగారు మన మధ్యలో సందేశం చెప్పి తర్వాత కేక్ కటింగ్ చేస్తాం. తదనంతరం వస్త్రాల పంపిణీ, అదేవిధంగా ఇక్కడ ప్రేమిందు కూడా ఉంది. ప్రతి ఒక్కరు వచ్చిన వారు ప్రేమిందు తిని వెళ్ళాలని చెప్పేసి, వస్త్రాలు కూడా తీసుకుని వెళ్ళాలని చెప్పేసి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రాజ్యము బలము మహిమ నిరంతరం మీరేనావు తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడనే యేసుక్రీస్తు కృప, ఆదరణ కృపల పరిశుద్ధాత్మన్యోన్య సహవాసము రాత్రి కాలం ఇక్కడ చేరిన ప్రతి ఒక్క ప్రేమికుడు, ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించిన చోటు రవిశంకర్ గారికి, వారి బృందములకు, అదే రీతిగా అతిథులుగా వచ్చిన తల్లి రవిశంకర్ గారికి, వారి నాయకత్వములకు సదాకాలము తోడే ఆశీర్వదించి బలపరిచి 5 ఏళ్లకు ఒకసారి జరిగే తబ్లిగ్ ఈజ్తిమా కార్యక్రమానికి తమ వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు అన్నారు. నగరంలోని ఐటీఐ కళాశాల ప్రాంగణంలో ఈజ్తిమా కార్యక్రమ వివరాలపై గోడ పత్రిక ఆవిష్కరించి మత పెద్దలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ గారిని గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నగరంలోనే మార్కెట్ యార్డులో ఈజ్తిమా ఘనంగా నిర్వహించడం జరిగిందని ఎమ్మెల్యే అన్నారు. జనవరి 9, 10, 11 తేదీలలో ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన ముస్లిం సోదరులు ఈ పండుగ జరుపుకుంటున్నారని, ఈ కార్యక్రమానికి హాజరయ్యే ముస్లిం సోదరుల అందరికీ అన్ని వసతులు కల్పించి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. 2 జిల్లాల నుంచి వచ్చే ముస్లిం సోదరులకు అన్ని వసతులు కల్పించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, అందుకు సంబంధించి కార్యక్రమాల్లో పర్యవేక్షించేందుకు కమిటీ ఏర్పాటు చేసుకోవాలన్నారు. 6 అధికారులతో కూడిన కమిటీ ఉంటుందన్నారు. కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ సంఘ నాయకులు కపిల్ బాషా, మత పెద్దలు మిక్యార్ బాషా, మహబుల్లా, హమీబ్, జిలానీ, కమిషనర్ కోడూరు వెంకటేశ్వరరావు, ఏఎంసీ మాజీ చైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు, పాండురంగారావు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ఇదివరకు 14-19లో మన మైనార్టీ సోదరులకి ఉండే ప్రాంతాలలో మనం ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుందో అన్నీ కూడా మేము ఇదివరకు, ఇప్పుడు కపిల్ భాష చెప్పారు, 100 సార్లు చెప్పినా మీ అందరికీ తెలిసిన విషయాలే. కాకపోతే ఇదంతా రాజకీయాలు, లేకపోతే ఆ పార్టీ ఈ పార్టీ అనేది కాదు, అందరూ కలిసి ప్రోగ్రాం. కాబట్టి ఇవన్నీ ఏదైతే కలిసిమెలిసి మీరు అంతా కూడా చేసుకుంటారో ఆ ప్రోగ్రామ్స్ కూడా సక్సెస్ అవుతుంది. మీరు ఇప్పుడు కూడా అలా ఆ పార్టీలు ఈ పార్టీలు వాళ్ళు ఎంత చేశారు, ఏ పార్టీ ఎంత చేసింది అనేది ఇక్కడ ఉండే పెద్దలందరూ కూడా తెలుసు. కాబట్టి మనము చేసిన పని పొద్దుగూకులు మీకు అన్నీ కూడా తెలిసినా కూడా మనం పొద్దుగూకులు చెప్పవల్లే. నేను ఎప్పుడు కూడా మైనార్టీ సోదరులు అవ్వచ్చు, లేకపోతే మిగతా అవ్వచ్చు, ఏ ప్రాంతంలో ఏం చేయాలి ఒక చిత్తూరుతో పనిచేసాం. అప్పుడు ఉండే పరిస్థితుల్లో 2700 కోట్ల రూపాయలు ఒంగోలుకి కాన్స్టిట్యున్సీ వరకు తీసుకొచ్చి డెవలప్మెంట్ ఏంటి, ఒంగోలు అది వరకు ఒక పల్లెటూరు లాగా ఉండే ఒంగోలుని మార్పు తీసుకొచ్చి ఒక కార్పొరేషన్ రీతికి తీసుకొచ్చింది అప్పుడు ఉండే తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఎప్పుడు కూడా మన మైనార్టీస్ ఇబ్బంది పడుతున్నారని చెప్తే కూడా దానికి అప్పటికప్పుడు షాదీకారం చేశాను, మీ ఈద్గా చేశాను, కబరస్థాలు చేశాను. మీకు వెహికల్ లేదు, మోసుకెళ్ళాలంటే ఇబ్బంది అంటే అప్పటికప్పుడు వెహికల్ ఇచ్చాను. ఇవన్నీ కూడా కార్యక్రమాలు మనం ఎన్నో చేస్తాం. మనం చేయాల్సిన ధర్మం ప్రకారంగా నా దగ్గరికి ఎవరు వచ్చినా కూడా పనిచేసుకుంటూ వచ్చాం. కాబట్టి ఈరోజు కూడా ఖచ్చితంగా మీకు 1,00,000 మంది వచ్చేటప్పుడు ఏ విధంగా ప్రికాషన్స్ తీసుకోవాలో మీరు అన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోండి. దానికి ఖచ్చితంగా మాకు సంబంధించినటువంటి ఏ పనైనా కూడా మేము చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా కమిషనర్ కానీ, మన పోలీస్ వాళ్ళు కానీ, అదేవిధంగా అందరూ కూడా మీకు ఏది చెప్తే చేయడానికి మాత్రం ఖచ్చితంగా మేము ఉన్నాం. ప్రోగ్రామ్ మా భగవంతుడి దయ వల్ల అంత సక్సెస్ఫుల్గా జరుగుతుంది, ఎక్కడ ఇబ్బందులు జరగదు. మీకు అన్ని విధాలుగా కూడా సౌకర్యాలు మేము కల్పిస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా మీరు అన్నీ నోట్ చేసుకొని మీకు ఏం కావాలో చెప్పండి. ఆ కమిటీ ఫాలోఅప్ చేస్తారు. వాళ్ళు కూడా కార్పొరేషన్ నుంచి ఒక మనిషిని పెడతారు. మీకు ఆ మనిషి ఏది కావాలో మంచినీళ్ళు కానీ, క్లీనింగ్ కానీ ఏది ఉన్నా కూడా మీకు అన్నీ కూడా కార్పొరేషన్లో చేపిస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తాను.
అదేవిధంగా ఆ రోజు వచ్చినప్పుడు కూడా ట్రాఫిక్ నియమాలు కూడా మనం చేసే పని పక్కన పబ్లిక్ ఇబ్బంది రాకూడదు. పబ్లిక్ బాగుండాలి, మనం బాగుండాలి, అందరూ బాగుండాలి. ఎక్కడ పడితే అక్కడ బళ్ళు పెట్టుకోవటం, ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేసుకోవటం, ఇలాంటి సిస్టమ్ కాకుండా దానికి ఒకసారి ట్రాఫిక్ తోటి కానీ కమిటీ మాట్లాడుకుంటే ఎక్కడ మీకు పార్కింగ్ ఉంటుంది, ఎక్కడ మీరు రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఏ విధంగా వెళ్ళాలి, ఫాస్ట్గా వెహికల్స్ వెళ్ళకుండా బార్గేట్స్ పెట్టుకోవటం, చిన్నగా వెళ్ళేటట్టు ఉండటం, ఇవన్నీ కూడా ట్రాఫిక్ పోలీసు వాళ్ళు చూస్తారు. ఏదైతే ఇవన్నీ ఉన్నాయో పైన నేను కూడా మానిటరింగ్ చేసుకుంటా. మీరు నాకు కూడా ఏదైనా అవసరం ఉంటే కూడా నాకు కూడా చెప్పండి. వీళ్ళందరూ కూడా ఇక్కడ అందరూ ఉన్నారు, మనం మాట్లాడిందంతా కూడా విన్నారు. కాబట్టి మీరు కమిటీ వాళ్ళు పోయి మీరు మాట్లాడుకున్నారు అంటే తప్పకుండా కూడా మీకు స్పందిస్తారు. రేపు నుంచే పనులు మొదలు పెట్టుకోండి. ఖచ్చితంగా మా సపోర్ట్ తెలియజేస్తాను. కాబట్టి ఒక మంచి కార్యక్రమం అలా పెట్టుకున్నారు. ఆ భగవంతుడు అలా దయ వల్ల అంతా మంచి జరగాలని నేను కూడా కోరుకుంటున్నా. మా సహాయం మా ఎప్పుడు కూడా మీకు ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తూ తప్పకుండా మీకు కావాల్సిన పనులు మేము చేసి పెడతామని చెప్పి మరోసారి మా దగ్గర తెలియజేస్తున్నాం. ఏదైతే ఈ జంగిల్ క్లియరెన్స్ కానీ అట్లాగే మీకు ఆ రోజు 9, 10, 11 తారీఖుల్లో డ్రింకింగ్ వాటర్కి సంబంధించినటువంటి సప్లైకి సంబంధించి ఇవన్నీ కూడా మరి ఏర్పాటు చేసేదానికి అన్ని రకాల మా అధికారులతో మాట్లాడి మీకు ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నాం. ఎలాంటి ఇబ్బంది లేకుండా సజావుగా జరిగేటట్టుగా మేము సహకరిస్తామని తెలియజేస్తాం. జనవరి 9, 10, 11వ తేదీల్లో పెద్ద ఎత్తున 2 జిల్లాల తరఫున ఈ కార్యక్రమాన్ని ఈ ఐటీఐ ప్రాంగణంలో నిర్వహించవలసిందిగా మత పెద్దలు నిర్ణయించడం జరిగింది. ఆ మేరకు మేము గౌరవనీయులు శాసనసభ సభ్యులు దామచల జనార్దన్ రావు గారిని కలవటం, వారు వెంటనే దీనికి పర్మిషన్ ఇచ్చి ఏదైతే మీకు ఏ ఏర్పాట్లు అయితే కావాలో అవన్నీ తన ద్వారా చేపిస్తారని, అదేవిధంగా పార్టీ క్యాడర్ కూడా పూర్తిగా సహకరించాలని కోరుతుంది. దానికి మనందరూ చప్పట్ల రూపంలో జనార్దన్ గారికి ఏదైతే మన మొదటి నుంచి కూడా మన ముస్లిం ప్రజలన్నా మన జాతన్న ప్రత్యేక అభిమానం ఉన్నటువంటి దామచల జనార్దన్ గారిని సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఏళ్ల తరబడి ముస్లింల చిరకాల వాంఛమైనటువంటి ముస్లింల యొక్క ఆశ ఇదైనటువంటి షాదీ ఖానాను అప్పటికప్పుడు ప్రభుత్వం చేత 2 కోట్ల రూపాయలుగా ఖర్చు పెట్టి 90% పనులు పూర్తి చేసినటువంటి దామచల జనార్దన్ గారి సభాపూర్వకంగా నేను తెలియజేస్తున్నాను. మనమంతా రంజాన్ పండుగ అప్పుడు ఎంతో ఇబ్బంది పడుతుంది. రంజాన్ మాసంలో పండుగ కోసం వచ్చి ఈద్గా కోసం 38 లక్షల రూపాయలు తీసి ఫ్లోరింగ్ అంతా చేపించిన అందుకు జనార్దన్ గారికి. మహిళలను ఆర్థిక అభివృద్ధి చెందే దిశగా మెప్మా అర్బన్ మార్కెట్ పనిచేస్తుందని మెప్మా పీడీ తేళ్ల రవికుమార్ అన్నారు. నగరంలోని అద్దంకి బస్టాండ్ సెంటర్లో మెప్మా అర్బన్ మార్కెట్ను గత 2 రోజులుగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా యూనియన్ బ్యాంక్ డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు, చీఫ్ మేనేజర్ సాంబశివరావులు సందర్శించి మీడియాతో మాట్లాడారు. మహిళలు ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేసేందుకు యూనియన్ బ్యాంకు కూడా ఎక్కువగా మహిళా సంఘాలతో PM స్వానిధి మహిళా స్వాభిమానులు ప్రోత్సాహాలు అందిస్తున్నామని, ఈ అర్బన్ మార్కెట్లో ఎక్కువగా యూనియన్ బ్యాంక్ ఆర్థిక ప్రోత్సాహం అందించిన వారు ఎక్కువ మంది ఉన్నారని తెలిపారు. ప్రజలు ఈ మార్కెట్లను సందర్శించి అక్కడ వస్తువులను కొనుగోలు చేసి ఆర్థికంగా ప్రోత్సహించాలని అన్నారు. కార్యక్రమంలో సిటీ మిషన్ మేనేజర్ కల్పన, జయకుమార్ తదితరులు పాల్గొన్నారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అట్లాగే మా మిషన్ డైరెక్టర్ గారు ఈ మా డోక్రా మహిళలు తయారు చేస్తున్న ఉత్పత్తులన్నిటికీ కూడా మార్కెటింగ్ యాక్సెస్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ముందు అర్బన్ మార్కెట్లు అని చెప్పి ప్రతి అర్బన్లో కూడా 2 రోజుల పాటు వాళ్ళు చేస్తున్న ఉత్పత్తులు తీసుకొచ్చి మరి కస్టమర్స్కి నాణ్యమైన వస్తువుల్ని తక్కువ ధరలకి సరసమైన ధరలకు అందుబాటులో ఉంచాలనేటువంటి విధానంలో మనం అర్బన్ మార్కెట్లను కూడా నిర్వహించుకుంటూ ఉన్నాం. అదేవిధంగా మరి వారి యొక్క ప్రోడక్ట్స్ని ఆన్లైన్లో కూడా అమ్ముకునే విధంగా ONDC అని ఓపెన్ నెట్వర్క్ డిజిటల్ కామర్స్ ద్వారా కూడా మరి అమ్మే విధంగా చేసుకుంటూ ఉన్నాం. మరొక వైపు వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ లాంటివి కూడా ఇచ్చి మరింత క్వాలిటేటివ్గా MSME తరహాలో వాళ్ళ ఉత్పత్తులు ఉండే విధంగా జరుగుతూ ఉంది. మరి మనకి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా ఈరోజు మరి డిప్యూటీ రీజనల్ హెడ్ అలాగే చీఫ్ మేనేజర్ గారు వచ్చున్నారు ఇక్కడికి. వారు కూడా మనకి గ్రూపులకి ఇతోధికంగా
ఆర్థిక సహకారం అందిస్తూ ఉన్నారు, బ్యాంకు రుణాలు ఇస్తున్నారు. సో అందువలన వాడిని ప్రోత్సహించాలని ఈ టౌన్లో ఉన్నటువంటి కస్టమర్స్ అందరూ కూడా దీన్ని వినియోగించుకొని కోరుతూ ఉన్నాం. నేను 26, ఈరోజు 27 2 రోజుల పాటు ఇక్కడ ఈ అర్బన్ మార్కెట్ నిర్వహించబడుతుంది. మేము మహిళలను వాళ్ళని ఆర్థికంగా ఉత్తేజపరచడం కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎస్హెచ్జి లోన్స్తో పాటు పిఎం స్వానిధి లోన్స్ అండ్ పెద్ద ఎంటర్ప్రైనర్స్ ఎవరైనా ఉంటే ముందుకొచ్చి చేసుకోవడానికి యూనియన్ నారీ శక్తి అని ఒక స్కీమ్ ఉంది. ఆ స్కీమ్ ద్వారా ఏమిటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో కన్స్ట్రక్షన్ ఉంటుంది, ప్రాసెసింగ్ ఛార్జెస్లో కన్స్ట్రక్షన్ ఉంటుంది. మా యూనియన్ బ్యాంక్ యొక్క మా ఎండి అండ్ సిఇఓ గారు కూడా ఒక మహిళ. ఆమె జాయిన్ అయిన తర్వాత మహిళలను ఆర్థికంగా ఉత్తేజపరచడం కోసం, వాళ్ళని ఆర్థికంగా బలపరచడం కోసం మహిళలకు ప్రత్యేకమైన స్కీమ్స్ చాలా పెట్టాము. దానిలో భాగంగా మేము ఈ మా రీజనల్ ఆఫీస్లో ఉన్న ఈ పరిధిలో ఉన్న ఈ యొక్క మహిళలందరికీ ఎస్హెచ్జి గ్రూప్స్కి వాళ్ళ ఎస్హెచ్జి ఎన్హాన్స్మెంట్తో పాటు వాళ్ళకి ఏమైనా ఆర్థిక అవసరాలు, వాళ్ళ బిజినెస్ల కోసం యూనియన్ నారీ శక్తి, పిఎం స్వానిధి ఇలా రకరకాల స్కీమ్లను మేము ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దానివల్ల ఈరోజు బెనిఫిట్ పొందిన కస్టమర్ చాలామంది ఉన్నారు. ఇవాళ మేము ఈ స్టాల్స్ అన్నింటినీ కూడా మెజారిటీ ఆఫ్ ది స్టాల్స్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి ప్రోత్సాహంతో నడిపబడేటువంటివి. వీళ్ళందరూ కూడా ఈ బిజినెస్లో ఇంకా ముందుకెళ్లాలని, వాళ్ళకి కావాల్సిన ఆర్థిక అవసరాలు తీర్చడానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన బ్యాంక్లో అన్ని రకాల ప్రోడక్ట్స్ మహిళలకి ఇంకా ఎక్కువ బెనిఫిట్స్తో ఇవ్వడం జరిగింది. మరియు అంతకంటే గొప్ప ఇది విషయం ఏంటంటే డిజిటల్ జర్నీ. ప్రతి లోను కూడా మన బ్యాంక్లో డిజిటల్ జర్నీ ద్వారా జరుగుతుందండి. కస్టమరు మహిళ బ్రాంచ్కి వెళ్ళి అప్లికేషన్ పెట్టి లోన్ తీసుకునే కంటే ఒక లింక్ ద్వారా వాళ్ళు డిజిటల్గా వాళ్ళు ఆ జర్నీ పూర్తి చేసినట్లయితే డైరెక్ట్గా ఎస్బీ అకౌంట్లో డబ్బులు పడిపోతున్నాయి. ఇటీవల వచ్చిన విశ్వకర్మ లోన్లు కూడా మన రీజన్లో చాలా అందరూ డిజిటల్ జర్నీలోకి తీసుకొచ్చాము. డిజిటల్ ద్వారా కస్టమరు బ్రాంచ్కి విజిట్ చేయకుండా వాళ్ళ షాప్లో నుంచే లోను ఏర్పాటు చేసేలాగా మనం ఇప్పుడు చేయడం జరుగుతుంది. అవి మన ఒంగోలు రీజనల్ ఆఫీస్ చాలా బాగా ప్రోత్సహించి నెంబర్లు బాగా పెంచుతున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అందరినీ ఈ అవకాశం వినియోగించుకొని. వాసవి క్లబ్స్ అంతర్జాతీయ సేవా సంస్థ విశ్వవ్యాప్తంగా అనేక దేశాల్లో క్లబ్ శాఖలను విస్తరింపజేసి సామాజిక సేవలు నిర్వహిస్తున్నాయని వాసవి క్లబ్ అంతర్జాతీయ కోశాధికారి సిద్ధ వెంకట సూర్యప్రకాశరావు తెలిపారు. భారతదేశంలోని 7 రాష్ట్రాల్లో భారీగా తమ శాఖలను విస్తరించి 1,00,000 మంది సభ్యులు గల 1000 క్లబ్బుల ద్వారా సామాజిక సేవలను నిర్వహిస్తున్నామని అన్నారు. ఒక్కరోజులోనే 1 కోటి సీడ్ బాల్స్ తయారు చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించామని సిద్ధ వెంకట సూర్యప్రకాశరావు తెలిపారు. వాసవి క్లబ్ ఒంగోలు అధ్యక్షులు నల్లమల్లి బద్రీనారాయణ అధ్యక్షతన పివిఆర్ బాలురావు ఉన్నత పాఠశాలలోని 10వ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో గార్లపాటి బ్రహ్మానందం, దర్శి మనోహర్, చంద్రశేఖర్, పబ్బిశెట్టి వినోద్ కుమార్, పబ్బిశెట్టి గోవర్ధన్, నేరెళ్ల శ్రీనివాసరావు, మద్దు అరవిందలక్ష్మి, చీదెళ్ల వెంకటప్రసాద్, భూమా శ్రీనివాసులు, రాధా రమణగుప్తా జంధ్యం, గుర్రం కృష్ణ, పొట్టి వీరరాఘవరావు, అమరా సతీష్, శివ, డి రాఘవరావు, కొప్పరావూరి సింహ తదితరులు పాల్గొన్నారు. సౌహార్ద అర్గత నిండగా స్నేహ దీపం వెలుగగా సహకార బంధం నిలువగా ప్రగతి పుష్పం వీరగా భక్తితో गणेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि गानचतुराय गानप्राणाय गानान्तराय. అందరికీ చక్కగా టీచింగ్ చేస్తూ ఉంటారు. బాగా చదువుకొని మంచిగా రావాలని మా వాసవి తరఫున మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇంటర్మీడియట్ అనేది లేదు. ఇక్కడ 10th క్లాస్ వరకే ఉంది. ఇక్కడ 10th క్లాస్ వచ్చేటప్పటికి సుమారు 112 మంది స్టూడెంట్స్ ఉన్నారు. చాలా గ్రేట్. 112 మంది తీసుకురావాలంటే మేము చాలా కష్టపడాలి. మాకు ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, రైల్ కాలేజ్ అని, దాని ఎదురుగా వాటర్ అవుతుంది, డిఏ హెవీ వాటర్. కానీ
ఇన్ని ఉన్నా కానీ కాలేజీలో స్టూడెంట్స్ తీసుకురావడం చాలా కష్టం. అలాంటి ఈ కాలేజీలో 112 మంది 10th క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారంటే మీకు ఇక్కడ ఇచ్చే టీచర్స్ కోఆపరేషన్ వల్ల, ఇక్కడ ఇచ్చే సరౌండ్ అన్ని చక్కగా ఉన్నందువల్ల మీరు ఇది బాధి రక్తకోళం ఆయుర్వేదంలో ప్రకృతి నిర్ధారణపై అవగాహన కల్పించడానికి ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు రీజనల్ డైరెక్టర్ డాక్టర్ పద్మజాతి తెలిపారు. ఈ నెల 26 నుంచి మొదలైన మాసోత్సవాలు డిసెంబర్ 25వ తేదీ వరకు కొనసాగుతుందని అన్నారు. ఆండ్రాయిడ్ మొబైల్ అప్లికేషన్ ద్వారా జాతీయ స్థాయిలో 1 కోటి మందికి పైగా వ్యక్తులు ప్రకృతిని అంచనా వేయడానికి పనిచేస్తారన్నారు. ప్రచారంలో ఆయుర్వేద కళాశాలలు, విశ్వవిద్యాలయాల విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొంటారన్నారు. పాఠశాలల్లో కళారూపాలు, వీధి నాటకాల ద్వారా ఆయుర్వేద వైద్యం ప్రాముఖ్యతను వివరిస్తారన్నారు. డిసెంబర్ 4, 9, 13, 18, 23 తేదీలలో ఆరోగ్య శిబిరాలు, ప్రదర్శనలు జరుగుతాయన్నారు. మన ఆయుష్ శాఖ తరఫున దేశం మొత్తం మీద కూడా మన ప్రధానమంత్రి మోడీ గారి ఆదేశాల మేరకు మొన్న ఆయుర్వేద డే ఒకటి జరిగింది. ఆ రోజున మోడీ గారి సంకల్పం మేరకు ఈ దేశం మొత్తం మీద అందరికీ కూడా ఈ ప్రకృతి పరీక్ష అనేది వంటిది జరపాలి అనే ఉద్దేశంతో ఒక ప్రోగ్రాం డిజైన్ చేశారు. దాని ప్రకారం ఈ నెల 26వ తారీఖు అంటే ఈ రోజు మొదలుకొని డిసెంబర్ 25వ తారీఖు క్రిస్మస్ రోజు వరకు ఈ నెల మొత్తం మీద మన దేశంలో ఉండే ప్రతి ఒక్కళ్ళ యొక్క ప్రకృతి పరీక్ష అనేటువంటి జరుగుతుంది. ఇది ముఖ్యంగా ఆయుర్వేద వైద్యులు ఈ ప్రకృతి పరీక్ష అంటే నాడీ పరీక్ష అని చెప్పుకోవచ్చు. ఒక విధంగా నాడీ ద్వారా మన ప్రకృతి ఏంటైంది, ప్రతి మనిషికి ఒక నేచర్, ఎవరి ఇండివిజువల్ నేచర్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఎవరి ఇండివిజువల్ నేచర్ని బట్టి వాళ్ళ ప్రకృతి నిర్ణయించడం జరుగుతుంది. ముఖ్యంగా నాడీ ద్వారా నిర్ణయిస్తారు. అది ఆయుర్వేద వైద్యులు ఈ నాడీ పరీక్షలో ముఖ్యంగా నిష్ణాతులుగా ఉంటారు కాబట్టి మెయిన్గా ఆయుర్వేద వైద్యుల ద్వారా ఈ ప్రోగ్రాం దేశం మొత్తం మీద జరగాలనేటువంటి సంకల్పంతో ఏర్పాటు చేశారు. అది మన స్టేట్లో ఆయుష్ కమిషనర్ వారి ఆదేశాల మేరకు మన స్టేట్లో కూడా ఈ ప్రోగ్రాం ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఈ ప్రోగ్రాంలో ఏంటంటే మెయిన్గా ఈరోజు మొదలుకొని ర్యాలీస్ జరుగుతాయి. ప్రతి స్టేట్ మొత్తం మీద ప్రతి జిల్లాలోనూ ప్రతి గ్రామంలో కూడా మన ఆయుర్వేద వైద్యులు పనిచేసేటువంటి ప్రతి చోట కూడా ర్యాలీస్ కండక్ట్ చేసి ఆ ర్యాలీస్ ద్వారా అవేర్నెస్ క్రియేట్ చేస్తారు జనాలందరికీ కూడా. ఈ ప్రకృతి పరీక్ష ద్వారా ఎట్లా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, ప్రతి వాళ్ళకి ఒక యాప్ ఒకటి డౌన్లోడ్ చేసుకొని ప్రకృతి పరీక్ష దేశ్ కా ప్రకృతి పరీక్ష అభియాన్ అని ఒక యాప్ ఇస్తున్నారు. ఆ యాప్ ప్రతి వాళ్ళు ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్న ప్రతి వాళ్ళ ఫోన్లోనూ యాప్ డౌన్లోడ్ చేయించి మెయిన్గా మన మెడికల్ ఆఫీసర్స్ అందరూ కూడా చేసేది ఆ యాప్ ద్వారా వాళ్ళు ఒక క్వశ్చనర్ ఇస్తారు. దాంట్లో ప్రతిదీ పాయింట్ వైజ్గా ఫిల్ చేసుకుంటూ వచ్చి ఫైనల్గా వాళ్ళ ప్రకృతి ఏంటైంది నిర్ణయించబడుతుంది. ఆ ప్రకృతిని బట్టి వాళ్ళ నేచర్ ఎట్లా ఉంటుంది, వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎటువంటి వ్యాయామం చేయాలి, ఆరోగ్యం ఎట్లా పరిరక్షించుకోవాలి, జీవనశైలి ఏ విధంగా ఉండాలి, ఆయుర్వేద జీవనశైలి ప్రకారం వాళ్ళు ఎట్లా ఫాలో అయితే రోగనిరోధక శక్తి పెంచుకొని రోగాలు రాకుండా, ప్రివెంటివ్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ కదా. సో ఆ విధంగా రోగాల బారిన పడకుండా తమని తాము రక్షించుకునే విధంగా వాళ్ళ ప్రకృతి ఏంటైంది చెప్తారన్నమాట. 68వ రాష్ట్ర స్థాయి క్యారమ్స్ పోటీలకు జిల్లా సెలక్షన్స్ ఒంగోలు బొమ్మరిల్లులో నిర్వహించారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కన్వీనర్ హజీరా బేగం ఆధ్వర్యంలో సెలక్షన్స్ జరిగాయి. డిసెంబర్ నెలలో జరిగే 68వ రాష్ట్ర స్థాయి క్యారమ్స్ పోటీలకు జిల్లా బాలబాలికల జట్ల ఎంపిక కార్యక్రమం నిర్వహించారు. ఈ ఎంపిక కార్యక్రమంలో క్యారమ్స్ అసోసియేషన్ జిల్లా సెక్రటరీ సుబ్బారావు, రిటైర్డ్ హెచ్ఎం రమణయ్య, పీఈటీలు వినోద్, బొమ్మరిల్లు ఆశ్రమ నిర్వాహకులు రాజ్యలక్ష్మి, కాసింలు హాజరయ్యారు. రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీలకు జిల్లా స్థాయిలో పాల్గొనే క్రీడాకారులు అత్యుత్తమ ప్రదర్శనను కనపరిచి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ సెలక్షన్స్కు ఒంగోలులోని పలు పాఠశాలల నుండి 100 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. 68వ రాష్ట్ర స్థాయి పోటీల కోసం ప్రకాశం జిల్లా
క్యారమ్స్ టీమ్ని సెలక్షన్ కమ్ ట్రయల్స్ని ఇక్కడ బొమ్మరిల్లు భాగ్యనగర్లో ఉన్నటువంటి బొమ్మరిల్లు చిల్డ్రన్స్ హోమ్లో పార్టిసిపేట్ చేసిన పిల్లలు, వాళ్ళల్లో నైపుణ్యం సాధించిన పిల్లల్ని సెలెక్ట్ చేసి వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు పంపడం జరుగుతుంది. కావున మన జిల్లా నుంచి వచ్చినటువంటి 100 మంది పిల్లలతోటి ఈరోజు ఇక్కడ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. ఈ ప్రోగ్రాము రాష్ట్ర స్థాయి నుంచి మన గౌరవ ముఖ్యమంత్రి గారి కాడి నుంచి మరియు మన విద్యాశాఖ మంత్రి గారు మరియు డిప్యూటీ సీఎం గారు అలాగే క్రీడా శాఖ మంత్రి గారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారి గైడ్లైన్స్ తోటి మరియు డిఓ గారి నామ్స్ తోటి ఇక్కడ ఎస్జేఎఫ్ సెక్రటరీగా సెలక్షన్ ట్రయల్స్ని మా క్యారమ్ అసోసియేషన్ సార్ ఆధ్వర్యంలో వారి సలహా సూచనలతోటి ఈరోజు ఈ ప్రోగ్రాం ఇక్కడ కండక్ట్ చేస్తున్నాము. ఇక్కడ సెలెక్ట్ అయిన పిల్లలు జిల్లా స్థాయిలో మన రాష్ట్ర స్థాయిలో ఆడడానికి ఈ జిల్లా నుంచి ప్రకాశం జిల్లా నుంచి పాల్గొంటారు. అది మనకి ఇక్కడ స్టేట్ మీట్ ఒంగోలులో జరగడం, మన జిల్లా టీంని సెలెక్ట్ చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. రాష్ట్ర స్థాయి పోటీలు డిసెంబర్ 2వ వారంలో ఇక్కడ ఈ బొమ్మరిల్లో పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ 15-20 మంది దాకా క్యారమ్స్లో ప్రాక్టీస్ చేస్తున్న పిల్లలు ఉన్నారు. బయట నుంచి కూడా వచ్చినా ఎంతమంది వచ్చినా ఇబ్బంది లేదని ఇక్కడ ఈ బొమ్మరిల్లు ఆవరణలో జరపడానికి అజీరా మేడం గారు నిర్ణయించి పెట్టడం జరిగింది. ఈ టోర్నమెంట్లో 3 టీములను సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ టీములందరూ ఇక్కడే ప్రకాశం జిల్లా ఒంగోలులోనే రాష్ట్ర స్థాయి టోర్నమెంటు జరపడానికి కూడా రంగం సిద్ధమైందని చెప్పి సెక్రటరీ గారు చెప్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి పిల్లలు సెలెక్ట్ అయిన వాళ్ళు ఆ టోర్నమెంట్లో పాల్గొంటారు. కాకపోతే నేషనల్స్ లేదని అంటున్నారు. లాస్ట్ ఇయర్ నేషనల్స్ జరిగినాయి. అంతకుముందు కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన శ్రీకాకుళం జిల్లా అమ్మాయే జాతీయ ఛాంపియన్గా క్యారమ్స్ సెలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. అది ఇక్కడ బొమ్మరిల్లు చిల్డ్రన్ హోమ్లో పెట్టడము అనేది చాలా ఆహ్వానించదగ్గ విషయం. అట్లాగనే రాష్ట్ర స్థాయి కూడా ఇక్కడే జరుపుతూ ఉన్నారు అనేది కూడాను మాకు ప్రకాశం జిల్లాగా చాలా గర్వంగా ఉంది. వీటిట్లో పిల్లలందరూ బాగా పార్టిసిపేట్ చేసి మన జిల్లా సత్తాను కూడా చూపించాలి అని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను. కొమరోలులో బాల్య వివాహాలను నివారించాలని ఎండిఓ కార్యాలయం వద్ద లీగల్ సర్వీస్ కమిటీ రీడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సంస్థ అధ్యక్షుడు కె బ్లెస్సింగ్టన్, ఎస్ఐ వెంకటేష్ నాయక్, ఐసిడిఎస్ సూపర్వైజర్ వసంత్ కుమారి, మహిళా పోలీసులు శిరీష, శివలక్ష్మి, విద్యావతి, అంగన్వాడీ టీచర్స్ పాల్గొని బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. శ్రీ సత్యానిస్లో నేటి మాట. ఏ అనుభవం అయినా పెరిగిన వయస్సును బట్టి రాదు, తగిలిన గాయాన్ని బట్టి వస్తుంది. న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.